హాయ్. దేశవ్యాప్తంగా లక్షలాది మంది మెడికల్ విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష నీట్. వైద్యుడిగా మారి ప్రాణాలు కాపాడాలనే ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థి కల ఈ పరీక్ష. కానీ పేపర్ లీకేజీలు ఆ కలలను ఛిద్రం చేస్తున్నాయి. అసలు అత్యున్నత భద్రత మధ్య ఉండే నీట్ పేపర్ అధికారుల కళ్ళుగప్పి ఎలా బయటకు వచ్చింది? లోపం ఎక్కడ జరిగింది? ఒక ప్రశ్నపత్రం ముద్రణ నుంచి విద్యార్థి చేతికి వచ్చే వరకు అసలు ఏం జరుగుతుంది? నీట్ పరీక్షా పత్రం తయారీ అనేది అత్యంత రహస్యంగా జరిగే ప్రక్రియ. దీనికోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ బృందం ఎక్కడ ఉంటుంది, ఎవరు సభ్యులు అనేది ఎవరికీ తెలియదు. ప్రశ్నల ఎంపిక పూర్తయిన తర్వాత వాటిని డిజిటల్ ఫార్మాట్లో అత్యంత శక్తివంతమైన ఎన్క్రిప్షన్ కోడ్స్తో భద్రపరుస్తారు. పరీక్షకు కొన్ని రోజుల ముందు మాత్రమే వీటిని ముద్రణకు పంపుతారు. ఈ ముద్రణా కేంద్రాలు కూడా భారీ సెక్యూరిటీ, సీసీటీవీ నిఘాలో ఉంటాయి. అక్కడ పనిచేసే సిబ్బందికి బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అంతకంటే ఎక్కువ జాగ్రత్తలే తీసుకుంటారు. ముద్రించిన ప్రశ్నపత్రాలను నేరుగా పరీక్షా కేంద్రాలకు పంపరు. వీటిని ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ వంటి జాతీయ బ్యాంకులకు చెందిన స్ట్రాంగ్ రూమ్స్, వాల్టుల్లో భద్రపరుస్తారు. ఒక్కో ప్రాంతానికి సరిపడా ప్రశ్నపత్రాల బాక్సులను సీల్ చేసి జీపీఎస్ అమర్చిన ప్రత్యేక వాహనాల్లో తరలిస్తారు. ఈ ప్రయాణంలో వాహనం ఎక్కడ ఆగుతుంది, ఏ రూట్లో వెళ్తుంది అనేది ఢిల్లీలోని కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షిస్తారు. పేపర్ బాక్సులపై ఉండే డిజిటల్ లాక్స్ నిర్దేశిత సమయం, ప్రదేశంలో మాత్రమే తెరుచుకునేలా రూపొందిస్తారు. పరీక్ష రోజు ఉదయం బ్యాంకు అధికారుల సమక్షంలో సెంటర్ ఇన్ఛార్జ్ ఈ బాక్సులను కలెక్ట్ చేసుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తారు. పరీక్ష ప్రారంభానికి కేవలం 15 నిమిషాల ముందు మాత్రమే విద్యార్థుల సమక్షంలో క్లాస్ రూమ్లలో ఈ సీల్డ్ కవర్లను తెరుస్తారు. అప్పటి వరకు పేపర్ బయటకు వచ్చే అవకాశం ఏ కోశాన ఉండదు. విద్యార్థులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఆధార్ కార్డు తనిఖీ వంటివి తప్పనిసరి. ఇంతటి పటిష్టమైన వ్యవస్థలో చిన్న పొరపాటు జరిగినా అది పెను ప్రమాదానికి దారితీస్తుంది. మరి ఇంత భద్రత ఉన్న లీకేజీలు ఎలా సాధ్యమయ్యాయి? దర్యాప్తు సంస్థల విశ్లేషణ ప్రకారం లోపం సిస్టంతో పాటు వ్యక్తుల్లో కూడా ఎక్కువగా ఉంది. బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు చూస్తే పేపర్లు బ్యాంకు నుంచి సెంటర్లకు వెళ్లే క్రమంలో లోకల్ సెంటర్ల వద్ద నిల్వ ఉంచినప్పుడు లీక్ అయినట్లు అనుమానాలు ఉన్నాయి. హజారీబాగ్ వంటి ప్రాంతాల్లో పేపర్ బాక్సుల సీల్స్ మార్చినట్లు సిబిఐ గుర్తించింది. లీకేజ్ గ్యాంగ్స్ ఈ పేపర్లను ముందే సంపాదించి టెలిగ్రామ్ వంటి యాప్స్ ద్వారా భారీ ధరలకు విక్రయించాయి. దీన్ని కేవలం వ్యవస్థ వైఫల్యంగా మాత్రమే కాకుండా కొందరు అవినీతి అధికారుల చేతివాటంగా కూడా చూడాలి. ప్రశ్నపత్రాల ముద్రణ నుంచి అవి విద్యార్థులకు చేరే వరకు పకడ్బందీ వ్యవస్థనే రూపొందించారు. కానీ ఈ సిస్టమ్ సవ్యంగా ఇంప్లిమెంట్ చేయడంలోనే సమస్యలు. అవినీతి జలగలు వ్యవస్థలోకి చొరబడి విద్యార్థుల జీవితాలను రోడ్డున పడేస్తున్నాయి. ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయడమే కాకుండా దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలి. అప్పుడే ఈ దేశ వైద్య రంగంపై నమ్మకం పెరుగుతుంది.